హాయ్ అండి, అంజీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు బ్లాగ్ అయితే మంచిగా ఉందన్నమాట. చూసేయండి, మనం ఎప్పుడు పనులు చేసుకుంటే బ్లాగే కదా, ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుందంటే మనం ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటాం కదా, ఆ పనులన్నీ ఇలా ఉండిపోయాయి అనమాట. ఈరోజు అయితే ఎందుకో అండి, ఎప్పుడు చూసినా మా చెట్టుకి ఎన్ని పూలు పూస్తుండేటివో ఈ మధ్యకాలంలో అస్సలు పూలు పూయడం లేదు. ఏమైందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నీళ్ళు అయితే మంచిగానే పడుతున్నాను, మంచిగానే ఏదైనా కానీ నీళ్ళు అందుకు మంచిగా పడుతున్నాయి కదా, ఎందుకబ్బా అని అది వచ్చేసి ఇంకా మునక్కాయల చెట్టు కూడా మళ్ళీ కొత్తవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా పాత అన్నీ కోసేసారు. ఇక్కడ చూసారా, ఇప్పుడే చెట్లకు నీళ్లు పట్టేసి ఇక్కడ డ్రమ్ము నిండా నీళ్లు పట్టేశాను. నీళ్ళు ఇట్లుంటే ఎంత ఇష్టం, ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా ముగ్గు అయితే చూసేయండి ఎలా ఉంది ముగ్గు అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. నిజం చెప్తున్నాను, ముగ్గు అయితే ఈరోజు అయితే సూపర్గా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే వచ్చేసి ఇంటి సామాన్లు చూడండి. రాత్రి అయితే సామాన్లు అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇంకా పొద్దున్నే లేస్తే అస్సలు కాదనమాట. ముందు రాత్రి కొన్ని సామాన్లు కడిగేసి పెడతా. మళ్ళీ మా పిల్లలు ఏం చేస్తారంటే, మా ఆయన వచ్చిన తర్వాత కొంతమంది ముందే తినేసి ఉంటారు పిల్లలు, మళ్ళీ మా ఆయన వచ్చినా కూడా తింటారనమాట. ఇంకా ఆ సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి. ముందుగా వచ్చేసి పాలు పెట్టేద్దాంలే, కొంచెం కాఫీ పెట్టుకుంటే ఈ పనులన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పేసి ముందుగా కాఫీ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. ముందు పాలు అయితే పోసేసుకున్నాను. సెరవలో మా దగ్గర అయితే సెరవ అంటారు. సెరవలో అయితే పాలు అయితే పోసి పెట్టేసి ఇంకా నీళ్ళు అందుకు వేసి పెట్టి గ్యాస్ ముట్టించేసాను. ఇంకా చక్కెర కూడా వేసి పెట్టేశానండి. టీ అయితే మామూలుగా నేను చక్కెర వేయను, లాస్ట్లో వేస్తా టీ అయితే. ఇది టీ కాదు కాబట్టి కాఫీ కాబట్టి ఇక్కడ ముందుగా వేయనమాట. ముందే చక్కెర వేసి పెడతా అనమాట కాఫీ కాబట్టి. ఎందుకంటే కాఫీ కాంచుకునేప్పుడు ముందే చక్కెర వేస్తే చాలా బాగుంటుంది, టీ కాంచుకునేప్పుడు లాస్ట్లో చక్కెర వేస్తే బాగుంటుంది. అది నాకు తెలిసిన టిప్ అనమాట. నేను అట్లా వేసుకుంటే ఇంకా సెరవలు అయితే ఈ గుట్లో సెరవలు అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. రాత్రి బొలగిచ్చింటే బాగుండింది, అన్నీ ఎక్కడెక్కడ బొలగిచ్చేసింటే బాగుండింది. కానీ వచ్చేసి ఇంకా రొంత బద్ధకం అనమాట. వీళ్ళందరినీ పడుకోబెట్టేసరికి నాకు ఇదైపోయింది. ఎందుకంటే ఇంకా మొన్నంతా జర్నీ పోవడము రావడంతోనే జర్నీ చేసినప్పుడు ఇంకా చాలా అలసిపోయామన్నమాట. అందరికీ ఎలాగ ఉంది కానీ పిల్లల్ని వేసుకొని ఎండల కాలము ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. నిజం చెప్పాలంటే ఎన్ని ఆశలతో వెళ్ళానో తెలుసా. అసలు బ్లాగ్ అంటే అక్కడ ఏమి అసలు దేవతలకి ఎట్లా పెడతారు, ఏం బాణంకుండా వండుతారు, మంచిగా ఇలా పూజించుకొని ఇవన్నీ వీడియోలు తీసి మంచిగా పెడదాం అనుకున్నా. చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. చాలా ఇష్టంగా వెళ్ళాను అక్కడికి. మంచిగా వీడియో తీసి పెట్టాలి, మంచిగా ఇది బోనంకుండా ఉండేది కానీ, అక్కడ ఈ మేకలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళేది కానీ ఇవన్నీ మంచిగా తీద్దాం అనుకున్నాను. నిజం చెప్పాలంటే అసలు ఎంత ఆశతో వెళ్ళానో అనమాట. అక్కడ ఉన్న గంగమ్మ తల్లిని ఇవన్నీ మంచిగా తీసుకొని వీడియో పెడదామని చెప్పేసి వెళ్ళాను. అంతే అండి, ఎంత ఆశగా ఎక్స్పెక్ట్గా వెళ్తారో అంత అదే ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఏది అసలు సరిగ్గా కుదరదు. ఇంకా నాకైతే నిజంగా ఇంకా పొద్దున్న లేచి నేను ఏమనుకున్నా అంటే, ముందు మా అత్త అయితే నువ్వే బోనంకుండా వండేసి ఈసారన్నా నువ్వు పెట్టమ్మా అని చెప్పిండు. లేదు అత్త, నువ్వే వండుకో, నువ్వే పెట్టుకో, నేను ఇప్పుడు పెట్టలేను, లేకపోతే ఇసురుకు పెడతాలే అని చెప్పేసి ఆడ అయితే ఎట్లా తప్పించుకున్నాను. ఎందుకు అండి, పొద్దున్నే లేచి ఇంకా రాత్రి అంత దూరం వెళ్ళే వాళ్ళకు అస్సలు ఇంకా బాగాలేదనమాట. కానీ మా అత్తకే చెప్పాను, ఎటైనా మా అత్తయ్య అయితే కొన్ని మంచిగా వండి, పెద్దోళ్ళు కదా అంతా తెలిసిన వాళ్ళు మంచిగా వండి పెడతారులే అని చెప్పేసి ఇంకా మా అత్తయ్యకి అయితే అప్పగిచ్చేసాను అనమాట. ఇది ఒక్కసారి పెట్టేస్తాం, ఇప్పుడు నుంచి ఎప్పుడైనా సరే నేనే పెడతా అని చెప్పేసి కొంచెం బుజ్జిగిచ్చేసాను మా అత్తను మంచిగా. ఇంకా మా అత్తయ్య పడిపోయింది. సరేలేమ్మా, ఎప్పుడు చూసినా ఇట్లే అంటావు నన్ను, వండి పెడితేనేమ్మా నువ్వు ఎప్పుడు ఇంకా అందరూ కూడా అయితే మంచిగా వండి ఏదైనా కూడా మంచిగా చేసుకుంటారు. నువ్వు చూసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మొన్న పుట్టెంటికలలో అట్లే చేసినావు, ఇప్పుడు ఇక్కడ బోనంకుండా అట్లే చేసినావు, పిల్లల ఎంటికలలో అట్లే, ఎప్పుడు చూసినా అదే పని, ఇదే చెప్తావు నాకు అని చెప్తే, సరేలేత ఇది ఒక్కసారి వదిలేసి ఇంకొకసారి ఖచ్చితంగా చేసి పెడతా అని చెప్పాను. ఇంకా చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే బోనంకుండా ఇవన్నీ మంచిగా వండుకొని వెళ్ళారు. వాళ్ళు వండుతున్నప్పుడు నేనేమన్నా పడుకుని ఉండానా, నిద్రపోదాం అనుకున్నాను. కానీ అందులోనే పాము అయితే వచ్చేసి ఇంకా లేచేసాం అందరం అనమాట. ఇంకా పిల్లల్ని వేరే చోట బంత పడిచేసి పండబెట్టేసి ఇంకా నేను పని అంతా ఇంకా ఫస్ట్ ఏం చేశానంటే, అక్కడ కూడా పొయ్యి మీద ముందు పాలు 1 లీటర్ పాలు అయితే పెట్టేశాను. 2 లీటర్లు మొత్తానికి అయితే పెట్టేశాను అనమాట. కాఫీకి పెట్టేసి ఇంకా కాఫీ అయితే ముందు కాంచి పక్కన పెట్టాను. తాగేసాళ్ళు ఎవరైనా తాగేయచ్చు అని చెప్పేసి. ఇంకా అందులో మా ఆడపడుచులు అందరూ వచ్చేసి ఇంకా మా చుట్టాలు ఆడపడుచులు వీళ్ళందరూ బాగా స్నానాలు చేసి టెంకాయలు కొట్టి బొట్లు మంచిగా పెట్టుకొని వచ్చారు. ఇంకా మా మేనగోడలు అయితే ఒక పాప ఎంత బాగా నాకు కూడా తీసుకొచ్చి కుంకుమ పెట్టేసింది, అత్త పట్టత్తా అని చెప్పేసి.
అట్లా ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంక నేనైతే కాఫీ చేసి పక్కన పెట్టేసి ఇంక మళ్ళీ అక్కడ ఉప్మా కూడా స్టార్ట్ చేశాను అనమాట అదే పొయ్యి మీద. ఎందుకంటే ఇంక మనము ఒక చోటుకి వెళ్ళిన తర్వాత పుల్లల పొయ్యి మీద చేస్తాం కదా, అక్కడ వచ్చేసి ఇంకా ఒకటి దించిన తర్వాత వెనకమ్మడి ఒకటి పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి అనమాట అని చెప్పేసి ఇంకా ఆ కాఫీ దించిన వెంటనే ఉప్మా పెట్టేశాను. అందులో వచ్చేసి ఇంకా మాత వాళ్ళు ఏం తక్కువ సేమియా ఉప్మా అక్కడ కూడా సేమియా ఉప్మా సలట్టే ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా సేమియాలు ఇవన్నీ మంచిగా ఇంకా కూర్చొని అన్నీ కొలుసుకున్నాను. ముందు అయితే 3 కేజీలు ఉప్మా రవ్వ, ఒక సేమియాల ప్యాకెట్, మొత్తానికి వచ్చేసి 4 కేజీలు ఉప్మా రవ్వ అయితే చేసి పెట్టేశాను. ఇంకా అది ఉప్మా రవ్వ అయిపోతానే ఇంకా పోదాంలే కొంచెంసేపు వచ్చి నేను కూడా టెంకాయ ఎందుకు కొట్టుకొని వచ్చేసి పూజ చేసుకున్నానులే అనుకున్నాను. ఆ ఉప్మా రవ్వ దించగానే ఇంకా మా మామయ్య అయితే ఇంకా ముందు మా ఎట్లా ఇది అయిపోయింది కానీ తొందరగా అట్లే అన్నానికి కూడా పెట్టేసేయమ్మా అని ఒకటే పని చెప్పా. ఇంకా నాకు ఇంకా పెద్దోళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వినుకుంటే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి సరేలే మామయ్య అని చెప్పి ఇంకా సెరవ కూడా అట్లే పొయ్యి మీద పెట్టేసి ఇంకా తర్వాత అన్నానికి అయితే మొత్తం వేయించానమాట. ఇంకా అందులో మా చుట్టాలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే నాకు కొన్ని ఎరగడలు కొన్ని అయితే నేను కోసి పెట్టేశాను, మళ్ళీ వాళ్ళు కూడా కొన్ని కోసి ఇచ్చారు. ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టారనమాట. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. అల్లం పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ నేను ఇంటి దగ్గరే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ మిక్సీకి పట్టేసి నీట్గా బాక్సులలో పెట్టేసి తీసుకొని వచ్చానమాట. మొత్తానికైతే మంచిగా అన్నం కానీ కూరలు కానీ అసలు ఉప్మా కానీ కాఫీ కానీ మంచిగా కుదిరిందనమాట. ఏది ఎక్కువ ఏది లేదనమాట, ఎక్కువ తక్కువలు ప్రశాంతంగా ఒక్కసారి తినేటోళ్ళు 2-3 మాటలు తినేశారు. నిజం చెప్పాలంటే నేనేమనుకున్నానంటే ఎట్లయినా 4 అవుతుంది, వీళ్ళు ఏం తింటారు ఏమిటో అనుకున్నాను. ఒకటి మార్చి ఒక పొయ్యి మీద ఒకటి దిగాల కలంగా ఒకటి తొందరగా పెట్టేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి 8కే ఉప్మా అయిపోయింది. 10 కల్లా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తిని కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు అని చెప్పేసి ఇంక హ్యాపీగా నేను కూడా స్నానం చేసేసి దేవుని దర్శనం అయితే గంగమ్మ తల్లి దర్శనం అయితే చేసుకొని వచ్చేసి ఇంకా కాస్తంత అన్నం తినేసి ఇంకా పడుకున్నాను. ఇంకా ఏమన్నా పెట్టుకోండి ఏమన్నా చేసుకోండి అని అయితే నేను ఫస్టే అందరికీ పెట్టేశాను. ఇంకా రెండో మాటలు ఎవరైనా తింటారు కదా, రెండోసారి కూడా వాళ్ళు కూడా లక్షణంగా తినండి తల్లి అని చెప్పేసి ఇంకా నేనైతే ఎక్కడ ప్లేస్ దిగితే అక్కడ వెళ్ళి నిద్రపోయాను అనమాట కాసేపు. ఇదే అండి మొత్తానికి లక్కిరెడ్డిపల్లె జర్నీ ఇలా జరిగిందనమాట. ఇక్కడైతే రోజు మా అమ్మ చూడండి చింతాకు మంచిగా తెచ్చేసింది, ఫ్రెష్గా ఉంది, పెరుక్కొని వచ్చిందనమాట చెట్లుకే. మా అమ్మ చింతాకు కోసి ఇంకా అమ్ముతుంది కాబట్టి మంచిగా ఈరోజు అంత తేలేదు కానీ మా 2 ఇళ్ళకి సరిపోయేమైనా అంత తెచ్చింది. నేను ఆ చింతాకు అయితే మంచిగా మా అమ్మ అయితే పచ్చడి చేసుకోండి అని చెప్పింది. లేదు మా పచ్చడి వద్దులే, నాకు పప్పు అంటే ఇష్టం, అందులో పచ్చడి అంటే అంత ఇష్టం లేదు అని చెప్పేసి ఇంకా పప్పు అయితే చేశాను. ఇంక ఇక్కడైతే వచ్చిన తర్వాత బట్టలన్నీ ఉతికి పెట్టేశాను. ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయానండి అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆ బట్టలన్నీ పొద్దున్నే మడత పెట్టేశాను. ముందు కాఫీ తాగితే నాకు అన్ని పనులు చకచక అయిపోతాయి. ఇంకా మా పిల్లలు అయితే కొట్లాడుకుంటూనే ఉన్నారు. అక్కడ కొన్ని బొమ్మలు అయితే తీసుకొచ్చుకున్నారు. ఇంకా ఆ బొమ్మలు అయితే ఇడ్చడమే లేదు చేతిలో నుంచి. ఇదో ఇక్కడ కొట్టాడమ్మా, అక్కడ కొట్టాడమ్మా, ఇవే సరిపోతాయి ఇంకా మా పిల్లలతో. ఇట్లుంటుంది అనమాట. వీళ్ళతో వీళ్ళతో అయితే ఇదే గొడవ. అక్కడ నేనైతే ఇంక ఇవన్నీ బట్టలు మడత పెట్టేసి తొందరగా పని చేసుకుందాంలే అని చెప్పేసుకొని అట్లా పని అయితే చేస్తున్నాను. ఇంకా మా పిల్లలకి ఎక్కడికైనా వెళ్ళేస్తే ఈ బట్టలన్నీ చిన్నవన్నీ చాలా ఉంటాయి. ఎక్కడికైనానే కాదులేండి, ఇంట్లో కూడా అలానే ఉంటాయి అన్నమాట బట్టలు అయితే. ఇంకా అవన్నీ మడతేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలని చెప్పేసి ఇవన్నీ మడత పెట్టేసి పిల్లలకి స్నానం అందుకు చేపించేసి టిఫిన్ తినిపించేసి ఇంక నేనైతే మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళాను. గవర్నమెంట్ నుంచి మిషన్లు పెట్టడం అయితే వచ్చిందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మనం అందరూ అప్లై చేసుకున్నారంటే ఊరంతా అప్లై చేసుకున్నాక మాకు తెలిసిందనమాట అని చెప్పేసి ఇంకా మిషన్ల దగ్గరికి వెళ్ళి అప్లై అయితే చేసేసుకున్నాను. అప్లై చేసేసుకొని ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. మిషన్ అయితే మంచిగానే ఉంది, మనకు సరిపోతుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అన్నం కూర అయితే చేసేసాను. టమాటాల కూర అన్నం చేసేసి ఇంకా మంచిగా పిల్లలందరం తినేసాను. వచ్చిన తర్వాత ఏం చేద్దాం అబ్బా, ఇంకా పిల్లలు రేపు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు కదా అని చెప్పేసి బియ్యం అయితే దోశకైతే బియ్యం నానబెట్టేసానండి. ఇంకా స్టోర్ బియ్యము ఉద్దివేళ నానబెట్టి పెట్టేశాను. ఇది మిక్సీ కొట్టడంలో టైం పడుతుంది అనమాట. ఇవి నానేసి అన్నీ పెట్టిన తర్వాత
పొద్దున్నైతే రేపు బ్లాగ్లో ఇది ఖచ్చితంగా మిక్సీ కొట్టడం ఇవన్నీ మళ్ళీ బ్లాగ్లో అప్లై చేస్తాను. ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. జర్నీ చేసేప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా షేర్ చేసుకోండి కామెంట్ చేసి. ఖచ్చితంగా ఈ బ్లాగ్ ఎలా ఉందో ఒక కామెంట్, ఒక చిన్న లైక్ అయితే నా కోసం ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు చేసేయండి. నిజంగా చెప్తున్నాను, ఉద్దివాళ్ళు దోశలేకి కొన్ని ఉద్దివాళ్ళు ఎక్కువ పడితే స్మూత్గా వస్తాయన్నమాట దోశలు. ఇంకా నేను కొన్ని మెంతులు ఇవన్నీ వేస్తాను, ఇక్కడైతే చూపించలేదు, అవి ఖచ్చితంగా చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ప్లీజ్. అలాగే వచ్చేసి బ్లాగ్లలో ఇంకా ఎలా బ్లాగ్ తీస్తే బాగుంటుంది అంటే వంటల గురించి కానీ ఏమన్నా కూడా మంచి సజెషన్ అయితే ఇవ్వండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.